రీల్స్ వీడియోస్ చేస్తుంది ఒక అమ్మాయి. అమ్మాయి ఏంటి మేడిపల్లి స్టార్ అమ్మాయి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు వీడియోలో మట్టుకు చాలా మంది ఏమంటారు నాకు ఆమెకు లాభం అంటే ఆమె ఫేమస్ గానికి మేడిపల్లి స్టార్ మనకి ఒక ఆమె ఉంటుంది జ్యోతి అని. ఇప్పుడు ఆమెకి ఎంత 1200 మందో 1000 మందో ఫాలోవర్స్ ఉంటాయి. ఇప్పుడు దగ్గర 8000 మంది 9000. ఇప్పుడు ఆమె ఏడవైనా మేడిపల్లి అంటారు. అంటే వీడియోలో మట్టుకేమే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్. ఇక ఆమె ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కానీ ఇక బషీర్ మాస్టర్ దగ్గర పరిచయం అయింది. సరే ఇప్పుడైతే దాని గురించి పక్కన పెడితే ఇంకా ఎన్ని రోజులు జనాలు ఇలా హింసిద్దాం అనుకుంటాను? హింసించడం ఏం లేదు, జనాలు నవ్వుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నడుస్తుందంటే ఇప్పుడు నా వల్లనే. ఇన్స్టాగ్రామ్ నడుస్తుందంటే నా వల్లనే. మొత్తం ఇప్పుడు డాటా వేయించుకొని మరీ చూస్తారు. ఎంతమంది ఉన్నారు నీకు? ఎయిర్టెల్ ఇట్లా లాభం అవుతుంది. నీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? ఫాలోవర్స్ అదే అంటారు కదా, నాకు 29 ఏమో ఉన్నారు. 30K నీకు ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్ మొత్తం నీ వల్ల నడుస్తుంది అంటే అన్న నాకు ఫాలో అనేది కొట్టరు, చూస్తారు ఐడి ఓపెన్ చేసి ఎమ్మని కొట్టేస్తారు. ఈ మిలియన్లు ఉన్నాడు, ఈ లక్షలు వ్యూస్ ఉన్నాడు, ఈ లక్షలు రీచ్ ఉన్నాడు, అందరూ వేస్ట్. అదే అంటారు ఇప్పుడు మేడిపల్లి స్టార్ ఒక్కడే ఇండస్ట్రీగా. మేడిపల్లినే 500K ఫాలోవర్స్ ఉన్నారు. మళ్ళీ అది ఫేక్ ఫాలోవర్స్, యూట్యూబ్ ఉంది, అన్నీ పైసలు గిట్లా వస్తాయి వాళ్ళకి. ఇక నాకైతే ₹1 వచ్చింది కేవలం ఎవరు గుర్తుపట్టరు వానికి. మేడిపల్లి మోడల్ శివ అని వీళ్ళు ఉన్నారు. ఇక మన డబ్బు నేను కొట్టుకోదు కానీ ఇప్పుడు ఏది ఇప్పుడు నాకు అదే చేస్తాను. వ్యూస్ ఎక్కువ నాకు వ్యూస్ మధ్య బాగా కొట్టకూడదు అంటాను, అలాగే డబ్బు కొడతాను. డప్పు అంటే నీ ఇంటర్వ్యూ ఏదో తెలుసుకుందాం అని వచ్చినాను కానీ అక్కడే నీ డప్పు నువ్వే వేసుకుంటాను అలాగా. అంటే కొట్టదు కానీ అట్లా డప్పు అంటే ప్రజలు అన్న సూపర్ ఉంటాయి అన్న. ఇప్పుడు ఎక్కడ కానీ పోనీ ఆంధ్ర పోని ఏడికి పోని మేడిపల్లి స్టార్. ఇప్పుడు అంటే నేను ఒకటి ఏంటంటే అన్న నాకు టిఫిన్ సెంటర్ పోయిన ఏడికి పోయిన నాకు టిఫిన్ తీసుకుని డబ్బులు తీసుకోవాలని ఇచ్చేస్తాను. నేను ₹10 ₹30 ఆశించను. ఎందుకంటే నాకు ఎంతో దేవుడు ఇస్తున్నా, జాబ్ చేస్తున్నా. నాకు 23 దాకా వస్తాయి. సినిమాలు చేస్తావా? సినిమాలు అంటే నాకు జబర్దస్త్ బిగ్ బాస్ 9లో పోవాలని ఉండే, 8లో వచ్చేది ఉండే, మిస్ అయిపోయింది. ఇక సరే ఇక బిగ్ బాస్ అని చాలా మంది పుగారు, పల్లె ప్రసాద్ పుగారు అయిపోయి వదిలేసి నన్ను అట్లే అనుకుంటారు. అందుకే జబర్దస్త్ లో పోదామని సెట్ అయిదామని మంచిగా చేద్దామని ఉంది. కామెడీ పిలిచారు ఎప్పుడైనా? ఒక్కసారి వచ్చింది అన్న కాలు ఆ గేట్ దగ్గర, ఫేక్ వాళ్ళు మళ్ళీ నిజమో తెలియదు కానీ అయిపోయి టీం మాట్లాడుతున్నా అది అన్నారు వాళ్ళు, అసిస్టెంట్ అంట. మళ్ళీ సరే అని చెప్పి ఆడదాకా పోయినా ఛార్జీలు పెట్టుకొని. ఆడిపోతా సెక్యూరిటీ గారు ఇలా తూకోనే రేపు అరే మేము మేడిపల్లి స్టార్ ఇంకో సెక్యూరిటీగా గుర్తుపట్టి అంతా బీఆర్ఓలో అయిపోయి ఇప్పుడు సెక్యూరిటీ మాకు తెలుగు కూడా గుర్తుపట్టింది. అరే మేడిపల్లి స్టార్ ఏమన్నా ఇటు వచ్చినా అంటే ఇట్లా జబర్దస్త్లో ఆపే అన్ని ఫేక్ వస్తుంటాయి అన్న నమ్మకు. ఇప్పుడు అయిపోరాది లేడు అట్లా లేడంటే ఇప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మనకి బాగా చూసేది జబర్దస్త్ బాగా ప్రోగ్రామ్ బాగా చూసేది. ఇప్పుడు నేను అప్పుడు జబర్దస్త్ చూసినవి జబర్దస్త్ లో అయిపోరాది ఇప్పుడు లేడని నీకు అంటే అప్పుడు బాగా చూసేది. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ లో వచ్చినానో ఇక నాకైతే ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. ఇట్లా ఇట్లా పైకి అంటుంటే మజా వస్తుంటది 50 సెకండ్స్. ఇప్పుడు ఎవ్వరు ఇన్స్టాగ్రామ్ ఏళ్ళు నొప్పెట్టవా? ఏళ్ళు అంటే ప్రజలు మొత్తం ఇప్పుడు నువ్వు మనసాక్షి అడుగు ఇప్పుడు ఇలా చూపించు రేఖలు అరిగిపోయి. ఇప్పుడు జనాలు మొత్తం ఏం చూస్తారు మీరే చెప్పండి. రేఖలు అరిగిపోయి మంచి మంచి యూట్యూబ్లు ఉన్నాయి, మంచి ఉన్నాయి, మంచి వస్తాయి కానీ ఎవరు చూడు ఇన్స్టాగ్రామ్ అంతే. ఫేస్బుక్ ఒకప్పుడు మంచి ఫేస్బుక్ లో వేసుకొని డబ్బులైనా వస్తాయి. ఈ ఫేస్బుక్ చూస్తలేరు, మొత్తం ఇన్స్టాగ్రామ్. వాళ్ళు వచ్చేది ₹1 లేదు, పాస్ లేదు. ఇలాంటి ప్రజలకు నేను నవ్వుపియాలి కదా సరే అని చేస్తున్నా. మంచి కంటెంట్ చేస్తాను. ఇవాళ మొత్తం చేస్తాను, 2 రోజులు మంచిగా చేస్తా. ఒక్కొక్కసారి ఏమైతే నాకు వారంలో 2 రోజులు మంచిగా చేస్తా నాకు. ఎందుకంటే నాకు చిట్టోదని ఉంటది, ఏమైతుందేమో ఇక ఏదో మన అప్పుడు అది ఏదో ఉంటుంది అపరిచితులు అట్లా అయిపోతుంది ఒక్కోసారి. సరే ఇంకో డైలాగ్ ఏదైనా చెప్పు, నేను ఎక్స్పెక్ట్ చేసిన డైలాగ్ ఏదన్నా. చాలా మంది మీ ఫ్యాన్స్ వెయిటింగ్ నీ డైలాగ్. డైలాగ్ అంటే ఇప్పుడు నేను కొనాలంటే ట్రైన్ అయినా కొంటా కానీ పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ ప్లేస్ కొన్నాక ట్రైన్ కొంటా. తెలుసుగా నేను మీ మేడిపల్లి స్టార్ ఇన్స్టా మీరు మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. 1,00,00,000 కాకపోతే 2 కోట్లు అయినా పెట్టి ట్రైన్ కొంటా. ఫస్ట్ పార్కింగ్ వేసి ట్రైన్ కొంటా. ఓకేనా? ఉంటా మరి. కామెడీ వీడియోలు ఎట్లుంటాయి. ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ మొత్తంలో 4సారి చెప్పేవి ఈ డైలాగ్. ఈ డైలాగ్ చెప్పినా డైలాగ్ అంటే చాలా ఉంటాయి అని. అదే వచ్చా నీకు? కొత్త దోసుకు అనేది ఏది తప్ప ఇంకే రాదా? ఇక ఇప్పుడు ఎట్లా అంటే గాలిపటం ఎగురుతుంది ఆకాశంలా కానీ దారం కనిపిది. ఆ దారం నేనే. ఎట్లా తేజ్ ఉంటుంది మాంజ, అలాంటి మాంజ నేనే. తెలుసుగా మేడిపల్లి స్టార్ అంటే ఇన్స్టాగ్రామ్ తగ్గేదాడికి ఉంటా మరి. దారం కొత్త డైలాగ్ అనేవి కొత్త చాలా ఉంటాయి. ఇంకో 2 చెప్పు అయితే. అదే చెట్టుకుంటుంది పువ్వు నువ్వు ఉంటావు నా గుండెల్లా, ఎక్కువ దాకా మాట్లాడినా అదే పువ్వు. అప్పుడు ఖచ్చితంగా ఆలుతో వస్తారు కామెంట్లు అంటే డైలాగ్ చెప్పారు. డైలాగ్ చెప్పినప్పుడు కామెంట్లు కూడా అలాగే వస్తాయి. కామెంట్లు అంటే డైలాగ్ అట్లా పవర్ఫుల్ ఉంటాయి. కాదురా ఇంకోటి ఇస్తే తోసుకో అంటారు, అవునా కాదా?
ఇది ఎట్లా అంటే ఇప్పుడు మంచి మంచి ఉండే వస్తాయి కానీ సడన్గా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నాకు ఎట్లా ఏ ఇంటర్వ్యూ అయినా మంచిగా అడుగుదామని ఉండదు. ఇవే ఎట్లా అవే నువ్వు చేస్తాను కాబట్టి అవే వస్తాను జనాలు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసినాడు కూడా అలాగే అంటాడు, ఏంటి రాజేష్ అన్న నువ్వు చేసిన ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూలు ఇలా ఉందంట, ఆ దండ కళ్ళద్దరు పెట్టే కళ్ళద్దరు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇంటర్వ్యూ నువ్వే పిలుస్తావు చూడాలి, అట్లా పోతే వ్యూస్ మళ్ళీ 80% మామూలుగా ఉండే. అమ్మడి అమ్మ స్పెట్స్. సో మెగా స్టార్ ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పు మంచిది. మంచి డైలాగు అంటే సడన్ గా గుర్తొస్తలేదు, చాలా డైలాగులు ఉన్నాయి కానీ ఈ ఏంటంటే ఎక్కువ బ్యాడ్ కామెంట్లు తిట్టుడే అయిపోయి కాబట్టి డైలాగులు ఇట్లా మర్చిపోయినాయి. ఇక చాలా ఉంటాయి. నీకు కూడా తిట్టడం అలవాటు అయిపోయినట్టుంది అంతేనా? తిట్టుడు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మంచి నాకు చెయ్యాలనే ఉంటది, ఎప్పుడైనా మంచి మంచి చేద్దాం. సరే ఇప్పుడు ఈ 2025 నుండి మారుతావు పోనీ? 2025లో గిట్లా నేను మారుదామని అనుకున్నాను. ఇప్పటికే నేను అదే అంటున్నా, నేను 4-5 వీడియోలు మంచిగా చేస్తాను, ఒక్కోసారి ఏమైతుందమ్మా నాకు ఇవాళ మంచిగా ఉంటా అంటే నేను జాబ్ వ్యూస్ రాకపోతే వ్యూస్ అని కాదు కానీ కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఇట్లా ఇప్పుడు మీ హాస్పిటల్లో చెప్తారు, నేను ఓపెన్ చేయను కామెంట్ బాక్స్ అన్న గాంధీ చెప్పుడు మాట్లాడకు అంట ఏడొచ్చింది కామెంట్ అంటే చూపిస్తారు ఇక అది నిజంగా వచ్చుంటాయి. ఇక కింద లైన్ ఉంటాయి పిల్లింది నాకు ఇవే ఇక బిగ్ ఫ్యాన్ ఏం బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు గా కామెంట్ పెడతారు, అవే నా సూపర్ అని పెట్టాలి. మన సినిమా హీరోలకి ఎందుకు పెట్టారు, నాకు పెడతారు ఇవే అన్న. నేను అదే అంటున్నా, నేను నాకు సిగ్గే ఏం లేదు తెలియాలి ప్రజలకి. అలాంటి కామెంట్లను భరించింది నేను ఒక్కనే, వేరే చచ్చిపోతాను నా ప్లేస్లో. నిజం అంటున్నా, ఊరేసుకొని చచ్చిపోతాడు. నాకు అట్లనే అనిపించింది, చచ్చిపోతాం ఆయన ఏంది కామెంట్. ఒకప్పుడు ఎక్కడికైనా నమస్తే అన్నట్టు అనలేడు అప్పట్లో. ఇప్పుడు ఫేమ్ అయినాక అదే అన్న అదే ఇప్పుడు ప్రజలు ఇట్లా ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మంచి మంచి ఫీజులు కట్టి అది కట్టి చదివిపిస్తున్నారు కాలేజ్ పిల్లలకి. ఇప్పుడు మొత్తం నావే కాపీ కొడుతున్నారు, ఒక ఉన్నారు 5-6 మంది కాపీ కొడుతున్నారు ట్రోల్స్ చేసుకుని ఫేమస్ గారికి. ట్రోల్స్ ఏం చేద్దాం, ఫేమస్ ఏం ఫేమస్ అదే అంటే ఇప్పుడు లక్షలు పెట్టి ఇప్పుడు నాకంటే ఇప్పుడు జాబ్ రాదు, నాకు వదిలేసిన లైఫ్ అయిపోయింది, మీరైనా బాగుంటారా బాబు కామెంట్ పెట్టకంటే వాళ్ళు ఫేక్ అకౌంట్. చదువుకోవా? నేను 10th అంటే బిఏ చేసిన ఓపెన్ యూనివర్సిటీ. ఫస్ట్ 10th ఫెయిల్ అయినా అబద్ధం మీద చెప్పాలి. మళ్ళీ 2 years 3 years అయినా మళ్ళీ పాస్ అయినాక మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ పాస్ అయినా, అంటే నాకు 4 years దాకా గ్యాప్ వచ్చింది. అది అంటే జాబ్ చేసుకుంటే ఇంటర్ రాసిన చిట్టీలో బెట్టిలో పెట్టి మన స్టడీ డల్ అనేది చిట్టీలు పెట్టి అప్పట్లో రాసినాము. ఎందుకు అప్పట్లో నేను పోలీస్ అయిదామని ఉండే, పోలీస్ జాబ్ కొట్టాలని అదొక ఇంట్రెస్ట్ ఉండే, పోలీస్ అయిదాం ఇక పోలీస్ రాలేదు, హోమ్ గార్డ్ రాలే, ఏ జాబ్ రాక ప్రతి నాకు చిన్నప్పుడు అదే అంటారు. నేను ఇప్పుడైతే 15 ఏళ్ళ నుంచి ఏదో ఒక పని చేసేది, మూటలు మోసుడు అమ్మాలి ఖాళీగా ఉండకపోయేది. అప్పుడు పైసలు ఇవ్వకపోయేది, ఏడ పని చేసిన. చిన్నప్పటి నుంచి కష్టమే అన్న, నాకు సుఖం అనేది లేదు మనిషి. చాలా డబ్బులు ఉందన్న. డబ్బులు అంటే ఇప్పుడు తాతలు అంటే ఇక తాతలే ఉంటుంది కానీ అది పేరుకు ఉన్నదంటే ఉన్నది అంతే. మరి ఏం చేస్తారు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఉంది, ఇప్పుడు రామంతపూర్ ఇప్పుడు యాదగిరి కుట్టు సపోజ్ ఎందుకు ఆడ 10 ఎకరాలు ఉందంటే వాల్యూ ఉంది. మాది ఇక్కడ ఆత్మకూరు నుంచి లోపల పోవాలి, మొత్తం లోపల పల్లెటూరు. అది ఎప్పుడు నా కొడుకులకి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్యూచర్ డెవలప్మెంట్, ఇప్పుడైతే వేస్ట్. మా తాత సంపాదించి ఆయన కొడుకులు కూతురు లేరు, ఎక్కడైనా ఎత్తనాలు చల్లేవా? ఏదైనా అంటే కొడుకులు కూతురు లేరు కదా, కొడుకులు కూతురు అంటే ఏమైనా అట్లా ఏం లేదు. దత్తత తీసుకోవడం కానీ ఇక అవన్నీ పెట్టుకోవా చూద్దాం. ఇక దేవుడు ఎట్లా ఇప్పటికే చేసుకుందాం అని ఉంది పెళ్లి. ఒక మంచి అమ్మాయి దొరికితే గరీబ్ అమ్మాయి దొరికితే అప్పుడేమో నల్లగా తెల్లగా ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.